పాడబాలని కోరుతున్నాను. మన డాక్టర్ మరి రవీంద్ర రెడ్డి పాస్టర్ గారు మరి దగ్గరలో ఉన్నారు. ఈరోజు మనం ఒక పాట పాడుకుంటే మరి చర్చ ఓపెన్ కార్యక్రమం సంతోషంగా చేసుకున్నాము. ఇప్పుడు పాట పాడినాక ఆ కార్యక్రమంలో పాల్గొన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చుక్కల్లో దాగి ఉన్నా నవ్వుల్లో నా తండ్రి నజరేయుడ యేసయ్యా చూడ చక్కని తండ్రి. చుక్కల్లో దాగి ఉన్నా నవ్వుల్లో నా తండ్రి నజరేయుడ యేసయ్యా పరలోక తండ్రి నీకు వందనమో. పరిశుద్ధాత్ముడ నీకే వందనమో, పరిశుద్ధాత్ముడ నీకే వందనమో. చూడ చక్కని తండ్రి నీకే వందనమో. పరిశుద్ధాత్ముడ నీకే వందనమో, పరిశుద్ధాత్ముడ నీకే వందనమో. పరిశుద్ధాత్ముడ నీకే వందనమో, పరిశుద్ధాత్ముడ నీకే వందనమో.
హల్లెలూయా స్తోత్రం. మరి బ్రదర్ పాట మీకు అర్థంగానే బిఫోర్ వి హ్యావ్ టు వాక్ దేవుని స్వరము మన ముందర నడవాలి. అప్పుడు దేవుని స్వరంతో రవీంద్ర రెడ్డి గారు మాట్లాడాలని ఈ పాట నేను దేవుని స్వరం నుండి పాడుతున్నాను. పరమగీతాలు 3వ అధ్యాయం, పరమగీతాలు 3వ అధ్యాయంలో వచ్చి ఈ పాట నేను పాడాలనుకుంటున్నాను. నీ ముఖము ఎంతో మధురం పావురమా కనబడని నాకు నీ స్వరము నీ ముఖము ఎంత మధురం పావురమా కనబడ నిన్ను వినబడ నిన్ను కనబడ నిన్ను వినబడ నిన్ను నా ప్రాణప్రియుడగు యేసునకు నీ స్వరము నీ ముఖము ఎంతో మధురం పావురమా. దయచేసి అందరూ చెప్పగలరు. దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి దైవదాసుడు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ మనతో నా పామురమా లిబనోను కొండ పైన శిఖరం పైన లిబనోను కొండ పైన హెర్మోను శిఖరం పైన పడని కనబడని వినబడని నా ప్రాణప్రియుడగు యేసునకు. మనం చర్చవాతం చేసుకున్నాం. వచ్చున్నారు దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉంటారు. సురేష్ గారు 4 Say
మన ముఖ్య అతిథి మీరందరూ అక్కడే ఉన్నట్టే ఇప్పుడు మరి పాట పాడుకొని మన ఆలయం వస్తున్నాం. అందరూ వేసి వచ్చినట్టు మనం ఆలయం పోతుంటాం. స్తోత్రం హల్లెలూయా. ప్రార్థన చేస్తారు. మన ఆలయకులు కూడా స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. అందరూ తలవంచండి, తల తీసుకోండి. మంత్రముగా ప్రభావ మన కుమారు వాక్యం చెప్పినట్టు నీ యొక్క ఆత్మవర్షాన్ని కుమ్మరించవచ్చిన దేవానికి స్తోత్రం. నా ప్రార్థనకి నా ప్రార్థనకు రుజువుపరచుకోబడుతున్నాను దేవానికి స్తోత్రం. వేదిక మీద పెద్దలందరినీ ప్రభుని ఆత్మను అభిషేకించండి ప్రభు. రావాల్సిన వారిని త్వరగా వచ్చి సహాయం చేయండి రాజానికి స్తోత్రం ప్రభు. అయ్యా మిగతా సమయం అంతా ప్రభుని ఆయులో ఉంచుకో ప్రభు. ఏ దుష్ట శక్తి పని చేయకుండా ప్రభు, ఏ సైతం శక్తులు ఆటంకం చేయకుండా ప్రభు యేసు నామములో బంధిస్తున్నాను. ఈ సమయంలో నాకు రుజువుపరచుకోమని ఈ చిన్న ప్రార్థన ఆలోచించి నయపరుస్తామని త్వరగా రానన్న యేసు నామములో ప్రార్థించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో మేము ప్రారంభిస్తుండగా ఈ మందిరం వచ్చి దేవుడితో కావాల్సిన అభిషేకించు